ఏదైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలన్నా, దానికి తగ్గ కంటి అద్దాలు తీసుకోవాలన్నా, అదేవిధంగా కంటి ఆపరేషన్ చేసుకోవాలన్నా కానీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని నెల్లూరు నగరంలో ఏ ఒక్క పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందికి పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజుకి దాదాపు నెల్లూరు నగరంలో దాదాపు 9,300 మందికి కంటి పరీక్షలు చేయించి, అదేవిధంగా 5,000 మందికి పైగా కంటి అద్దాలని వారికి ఉచితంగా పంపిణీ చేసి అవసరమైన వారికి, అదేవిధంగా 150 మందికి పైగా ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరమో వారి ఒప్పుదలతో వారికి కంటి ఆపరేషన్ జరిగింది. నిజంగా ఇదంతా కూడా నెల్లూరు నగరం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి చేయాలనే ఉద్దేశం ఉండే నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆ నగరం ఏ విధంగా ఉంటుందో, ఆ ప్రాంతం ఏదో విధంగా ఉంటుందో దానికి ప్రత్యక్ష నిదర్శనమే నెల్లూరు నగరం అని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది ప్రజలు వచ్చి వారికి ఏదైతే కంటి సమస్యలు ఉన్నాయో, అదేవిధంగా దంత సమస్యలు ఉన్నాయో వాటిని ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చినటువంటి డాక్టర్లచే పరీక్ష చేయించుకొని వారికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో అవి కంటి అద్దాలు కావచ్చు, లేకపోతే ఐ డ్రాప్స్ కావచ్చు, కంటి ఆపరేషన్లు కావచ్చు, వాటినన్నింటినీ ఉచితంగా చేస్తున్నటువంటి మా నాయకులు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డివిజన్లో ఇది 4వసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ప్రజలకి మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో ఎక్కువ మందికి చూసినా ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే ఎవరికైనా కానీ చాలా నిశితంగా పరిశీలించి ఎక్కువ సమయం తీసుకొని వారికి ప్రత్యేకంగా చేయమన్నారు. దాంతో కేవలం ఈ క్యాంపులో ఒక క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు 60 మందికి మించకుండా ఉండే విధంగా దీన్ని చేయమన్నారు. అదేవిధంగా డాక్టర్లు కూడా ఎప్పటికంటే కూడా ఇంకా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని అందరినీ కూడా పరీక్షిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి ఈ కార్యక్రమాన్ని ఇన్ని కోట్ల ఖర్చుతో పేదలకు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి మా ఎమ్మెల్యే, మా నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారికి మరొకసారి మా డివిజన్ ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.